వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేసినా ఎవడు ఏం మాట్లాడలేడు. మీకు తెలిసింది ఆ విషయం. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర నేను పనిచేస్తున్నానన్నా, మీరు చెప్పినట్టు నేను వినాలి. మీతో గొడవ పెట్టుకోవాలంటే నేను బయట పోయే గొడవ పెట్టుకోవాలి. ఓకే, నేను ఆ దేశంలో ఉన్న వాళ్ళతో ఎట్లా గొడవ పెట్టుకోవాలి? నాకు జరిగిన అన్యాయం మీకు చెప్పినాను. యాక్సిడెంట్ కేసు నా మీద 4 కేసులు పెట్టినారన్నా. యాక్సిడెంట్ అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారన్నా. నన్ను కొట్టడం ఏంది? నేను వాడిని కొట్టినా, గుడ్డలు చింపినా, ఇద్దరం కొట్టుకున్నాం, ట్రాఫిక్ ఆగిపోయింది. నన్ను మాత్రం బేడీలు వేసుకొని పోవడం ఏంది? మక్ఫర్ తీసుకొని పోయి ఒక రోజంతా పెట్టడం ఏంది? మక్ఫర్ అంటే పోలీస్ స్టేషన్ అన్న, డైరెక్ట్ జైలుకి వేయడం ఏంది? మళ్ళీ అక్కడి నుంచి 4 కేసులు అన్న మా లాయర్ గారు చెప్పింది. ఓకే, కువైటోడు కొట్టినా తాకకూడదు, చెయ్యి తాకడం తప్పు, గుడ్డలు చంపడం తప్పు, బ్లడ్ వచ్చేట్టుగా కొట్టడం తప్పు, యాక్సిడెంట్ చేయడం తప్పు. ఇన్ని కేసులు వేసేసి నన్ను జైల్లో వేసినారు. కాబట్టి పెద్ద ఆయన లేకపోతే నా పరిస్థితి ఏంది రెడ్డి గారు? పెద్ద ఆయన గారు లేకపోతే నా పరిస్థితి ఏంది? నేను కూడా చచ్చిపోయాను. 9.5 సంవత్సరం, 8 నెలలు నా అక్కడ దానికే ఎంతో కుమిలిపోయినా. ఏముండదు సార్, ఫోన్లు ఉండవు, ఏముండవు. 8 నెలలు ఎంత కుమిలిపోయింటాను.